ఓం నమః శివాయ. శబ్దం లేని ప్రపంచంలో, మాటలు లేని మౌనంలో నిశ్చలంగా కూర్చున్న ఒక శక్తి. ఆ శక్తిని చూసిన వారికి అది నిశ్శబ్దంగా అనిపించింది. కాని దేవతలు తెలిసినది అది మౌనం కాదు, అది శబ్దం మించిన ప్రకంపన. ఆయన మాట్లాడకపోయినా సృష్టి అంతా ఆయన మనసును అర్థం చేసుకుంటుంది. అతను ఎవరు? బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించేవాడు, విష్ణువు సంరక్షణకర్త. కాని వీరిద్దరినీ సృష్టించిందెవరు? వారు వీరే అనుకున్న ఓ రోజు ఒక శిలాలోతుల్లోంచి ఒక శబ్దం వినిపించింది. శబ్దం కాదు, అది శబ్దాన్ని తినేసే మౌనం. విష్ణువు తన పద్మాసనంలో కళ్ళు తెరిచాడు. బ్రహ్మ తాను సృష్టించిన లోకాలమీద గర్వంగా ఉన్నప్పుడు ఆ శబ్దం అతని గర్వాన్ని తుడిచిపెట్టింది. ఒక గర్వపూరితమైన భావన కలుగుతుంది కదా, నేనే సృష్టికర్త, నేనే మొదలు అని. అలాంటిదే బ్రహ్ముడికి ఉన్నది. ఆయన ఊహించలేకపోయాడు తనకన్నా పైగా ఎవరైనా ఉంటారా అని. కాని ఆ రోజు కాలం ముందు తలవంచింది. శబ్దం లోపలనుంచి వెలువడిన ఒక మంట. అది శబ్దరూపంగా లేదు, ఒక దీపం కాలుతున్నట్లుగా లేదు, ఒక అగ్నిలా కాదు. అది ఒక అంతులేని అగ్నిలింగం. ఆకాశానికి అడుగులేదు, భూమికి ఎత్తులేదు. ఎంత చూసినా ఆ వెలుగుని ఎవరూ ఆపలేకపోయారు. బ్రహ్ముడు, విష్ణువు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఇదెవరు? ఈ దీపం ఎవరిది? విష్ణువు అన్నాడు, ఈ వెలుగుకి అంతమేమిటి? దాన్ని కనుగొనాలి. బ్రహ్ముడి లోపల ఉన్న అహంకారం గొంతెత్తింది. ఈ వెలుగుకు కారణమవుద్ది నేనే అయి ఉండాలి. దేవతలు చూస్తున్నారు. ఓ మహా తపస్సు జరుగుతోంది. బ్రహ్ముడు, విష్ణువు ఒకే సమయానికి ఆ అగ్నిలింగాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నారు. బ్రహ్ముడు పైకి ఎగిరాడు, విష్ణువు క్రిందికి పాతాళంలోకి దిగిపోయాడు. కాలం గడుస్తోంది, దశలు మారుతున్నాయి. కాలానికి వెలుగు అర్థం కాదు. అంతులేని ఆ తేజస్సు ముందు బ్రహ్ముడికి, విష్ణువుకి ఏమీ అర్థం కాలేదు. బ్రహ్ముడికి ఓ పువ్వు కనిపించింది, తలపు పుష్పం. ఆ పుష్పాన్ని ఆశ్రయించి అబద్ధం అన్నాడు. నేను ఆ వెలుగుకి పై అంతాన్ని చూశాను. కాని అప్పుడే ఆ మౌనమైన తేజస్సు నుండి ఓ రూపం వెలువడింది. అతనిలో శాంతి ఉంది. కాని అదే సమయంలో అతని నేత్రాల్లో క్షణాల్లో సమస్త బ్రహ్మాండాన్ని బూడిద చేసే ఉగ్రత ఉంది. ఆయన చేతిలో త్రిశూలం ఉంది, జటాలలో గంగ ఉంది, కనులలో మౌనం ఉంది. శివుడు, అతడు శివుడు. మరణానికి రూపం కాదు, మరణానికే ఆజ్ఞ ఇచ్చే తత్వం. ఆయన కనిపించిన క్షణంలో బ్రహ్ముడి అబద్ధం భగ్నమైంది. విష్ణువు తన గర్వాన్ని తాకట్టు పెట్టాడు. శివుడు మాట్లాడలేదు. కాని ఆయన చూపే ఆగమాగంగా నిలబడిన వారిని శూన్యంగా మార్చేసింది. ఆయన చూపు చెప్పింది, మీలో ఎవరూ మొదలు కావచ్చు, కాని నేను అంతమైతే తప్ప మీరు నిలబడలేరు. శివుడు విశ్వానికి శాంతిని ఇవ్వడమే కాదు, అహంకారానికి శిక్షనివ్వడానికే ఆయన మౌనం. ఆ రోజు నుండి దేవతలు, గంధర్వులు, యక్షులు, అప్సరసలు అందరూ ఒక్కడినే పిలిచారు, మహాదేవుడు, మహాకాళుడు, మహాకాలుడు. అతని భక్తి చిన్నదైతే చాలదు, ఆయనకు అర్హత కావాలి. ఆయనకు విన్నపం కాదు, శరణాగతి కావాలి. ఆ శివుని తలదన్నే దేవతలు లేకపోవచ్చు. ఆయన నామస్మరణే భవసాగరాన్ని దాటే పడవ. ఆయన విరాట స్వరూపం కేవలం ఒక లింగం కాదు, అది కాలాన్ని మించిన తత్వం. ఆయన చూపు ఆగిపోతే ఈ బ్రహ్మాండమే కదలదు. శివుడు మాట్లాడరు, కాని ఆయన మౌనం వేదాలను మించిన వాక్యం. ఏ శబ్దమూ లేని ఆ మౌనం భక్తిలేని వాడికి శూన్యం, కాని శరణాగతి ఉన్నవాడికి పరబ్రహ్మ తత్వం. ఈ కథ ఇప్పుడే మొదలైంది. ముందు ఉన్నది శివుని కోపం, శివుని ప్రేమ, శివుని మౌనం వెనుకున్న మహారహస్యాలు. కాలం వేగంగా పోతుంది, కాని శివుడి తపస్సు ఆగిపోయిన ధ్యానం. ఈ విశ్వం అంతా ఒక్కసారి పిలుస్తుంది, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివుని మౌనం దేవతలకు అర్థమవుతుంది, కాని మనుషులకు వాళ్లకు మౌనం అంటే భయం.
కాని ఆ భయంతోనే మొదలవుతుంది శరణాగతి. ఒకనాడు హిమాలయ పర్వతాల లోపల మహాదేవుడు తపస్సులో మునిగిపోయి ఉన్నాడు. ప్రపంచం అశాంతిగా మారింది. రాక్షసులు రారాజ్యం చేస్తున్నారు. దేవతలు బలహీనంగా మారిపోయారు. సముద్రాలు మూలుగుతున్నాయి. ప్రకృతి దహనమవుతోంది. బ్రహ్మ, విష్ణు దేవతలు అంతా తలవంచి శివుని దగ్గరకు వచ్చారు. కాని ఆయన కళ్ళు తీయలేదు. ఆయన తపస్సు భంగం చేయడమే ఒక ప్రమాదం. శివుడు ఓసారి కళ్ళు తీయగానే సృష్టి ఓపిరి ఆపుతుంది. కాని శరణాగతికి శివుడు దూరం కాదు. ఆయన హృదయం లోపల ప్రేమ ఉంది. కోపంలో కూడివున్న మౌనం ఆయన భక్తిని పరీక్షించే సాధనం. పార్వతీదేవి, ఆమె మహాశక్తి, మహాతపస్సుతో శివుడి ధ్యానాన్ని నిలిపింది. ఆమె ప్రేమ ఆయన మౌనాన్ని కరిగించింది. శివుడు కళ్ళు తెరిచాడు. ఆ క్షణం ప్రకృతి ఓపిరి పట్టుకుంది. కలలు కన్న భూమి సంతోషించింది. ఆకాశం వర్షాన్నిచ్చింది. ఆయన చూడగా జటలలో గంగ ఒరకలెత్తింది. అయినా పరమశివుడు. ఒకసారి తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్దనుండి వరం పొందాడు. నన్ను శివుని కుమారుడే చంపగలడు అని. తరువాత జరిగిన కథ మీకు తెలుసు. కాని అసలు విషయంలో ఏముంది? శివుడు తండ్రిగా మారాలంటే ఆయన తపస్సును వదలాలి, శక్తిని చేరాలి, ప్రేమతో మమేకం కావాలి. ఆయన చూపులో దయ కూడా ఉంది. ఆయన దృష్టిలో శిక్షకు ముందుగా రక్షణ ఉంటుంది. ఆయన త్రినేత్రం శాపానికి ముందు ఆశీర్వాదం చూపుతుంది. పార్వతీదేవితో మానవధర్మం ఎలాగో చూపించారు. ఆయన ప్రేమలో తలదించినవాడు. భక్తుడు ఏడుస్తే ఆయనే కన్నీటి మూలం. కాని అదే భక్తి ద్రోహంగా మారితే శివుడు ఉగ్రంగా మారతాడు. భస్మాసురుని గాథ గుర్తుందా? తన చేతివేళ్లతో ఎవరినైనా భస్మం చేయగల శక్తిని కోరాడు. శివుడు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన వరాల విషయంలో అసూయపడడు. కాని భక్తి లోపిస్తే శిక్ష కూడా ఆయనదే. భస్మాసురుడు తానే శివుడిని కాల్చాలనే ప్రయత్నం చేశాడు. కాని చివరికి తననే తాను భస్మం చేసుకున్నాడు. ఆ కథలో శిక్ష లేదు. అది తానే ఏర్పరచుకున్న నాశనం. ఇది శివుని ధర్మం. మీరు మీ భక్తితో వచ్చితే ఆయనే స్వాగతిస్తాడు. మీరు అహంకారంతో వస్తే మూడవ కంటితో బూడిద చేస్తాడు. ఆయన చేతుల్లో త్రిశూలం ఉంది. ఒక పట్టు పాపానికి, ఒక పట్టు బుద్ధికి, ఒక పట్టు భక్తికి. తపస్సుతో ఆయనను పొందగలరు. ప్రేమతో ఆయనను తాకవచ్చు. కాని అహంకారంతో ఆయనను దగ్గరికి తీసుకురాలేరు. ఆయన ముక్కు పటాలంటే తపస్సుతో లభిస్తుంది. ఆయన నామస్మరణ మాత్రమే మోక్షమార్గం. ఓం నమః శివాయ అనే నామం ఒక మంత్రం కాదు. అది పరమశివుని సాక్షాత్కారం. భక్తి ఉన్నవాడికి శివుడు పక్కనుండి నడుస్తాడు. శివుని ప్రేమ కోసం అరణ్యంలో జీవం పెట్టిన నంది ఉన్నాడు. శివుని మౌనం కోసం శబరిలాంటి ధ్యానవంతురాలు ఉంది. శివుని కోపం వెనుక కూడా ఒక ఆశీస్సు దాగి ఉంది. ఒకసారి నదులన్నీ పొంగిపోయాయి. కాలం విరెత్తింది. దిక్కులు దిక్కులేనప్పుడు దేవతలు ఒక్క నామాన్ని పాడారు. శివా, శంభో. ఆయన వచ్చాడు. మాట్లాడలేదు. తాను చూసినదానికి ఓ కొత్త జీవం ఇచ్చాడు. ఆయన తల తిప్పగానే తలలు లేవు. ఆయన చూస్తే శూన్యం నిండుతుంది. ఆయన మౌనం అసృష్టిముద్ర. ఈ విశ్వం ముక్కలేనా? శివుని తత్వం విడిపోలేదు. మనం శరణుగా వచ్చినప్పుడు మరణం కూడా తలవంచుతుంది. కాలం కూడా దోషంగా మారుతుంది. శివుడు ఆ దేవుడు. భయం కాదు, ఆశ్రయం. కోపం కాదు, కరుణ. శబ్దం కాదు, మౌనం. మరణం కాదు, మోక్షం. ఈ కథ చివరగా చెబుతుంది. నీరు ఎక్కడైతే మౌనంగా ప్రవహిస్తుందో అక్కడే శివుడు ఉంటాడు. అయినా మన శ్వాసలో ఉన్నాడు, మన మౌనంలో ఉన్నాడు. మన జీవితాంతం పలవవలసిన ఒక్క నామం ఓం నమః శివాయ.